శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇచ్చే ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్ర పఠనాలు చేయాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాల సంచారం బట్టే 10 రోజుల ఫలితాలు ఉంటాయి. కాబట్టి రవి గ్రహం మకర రాశికి ఎలా ఉందంటే 4, 5 స్థానాల్లో సంచారం చేస్తోంది. మొదటి 4 రోజులు 4వ సంచారం, ఆ తర్వాత 6 రోజులు 5వ సంచారం సూర్యుడు చేస్తున్నాడు. సూర్యుడు వ్యతిరేకంగానే ఉన్నాడు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, కొలీగ్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, బాస్తో చికాకులు ఉంటాయి, పాలిటిక్స్లో చికాకులు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి, తండ్రి సైడు ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, అలాగే అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు ఫేవరబుల్ లేడు. సూర్యుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఆదిత్య హృదయం వింటూ ఉండండి. రోజు ఆదిత్య హృదయం వినాలి లేదా సూర్యాష్టకం వినాలి. సూర్యుడికి అర్ఘ్యం మకర రాశి వాళ్ళు ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కానీ కుంకుమ కలిపిన అక్షింతలు కానీ ఆ నీళ్ళల్లో వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. అంటే సూర్యుడికి అర్ఘ్యంలాగా వదిలిపెట్టాలి. అలాగే ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, వీటిలో ఏం చేసినా సరే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం చేస్తూ బుధుడు అద్భుతంగా ఉన్నాడు. అంటే మే 11, మే 12, మే 13, మే 14 తేదీల్లో మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. టాప్ పొజిషన్లో ఎడ్యుకేషన్లో ఉంటారు. నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఖచ్చితంగా హై ప్యాకేజ్ జాబు, మీకు కావాల్సిన జాబు, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్లో కూడా కొద్దిగా లాభం అనుకుంటే బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు బాగున్నాడు కాబట్టి 11, 12, 13, 14 తేదీల్లో బ్రహ్మాండమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆ తర్వాత మే 15 నుంచి మే 20 మధ్యలో 6 రోజుల్లో మాత్రం బుధుడి బలం లేదు. బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ సమయంలో మాత్రం విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవన్నీ పోవాలంటే బుధుడు అనుకూలించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రము లేదా సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. పెసలు నానబెట్టి ఒకసారి ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే మే 15 నుంచి మే 20 మధ్యలో 6 రోజుల్లో కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుజుడు ఎలా ఉన్నాడంటే 4వ స్థానంలో ఉన్నాడు. ఇది బాగా ఇబ్బంది. మకర రాశి వాళ్ళకి మే 11 నుంచి మే 20 మధ్యలో ఈ 10 రోజులు కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజ దోషంలో ఉన్నాడు. ప్రాపర్టీ కొంటే మోసపోతారు, అమ్మినా బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఇది మకర రాశి వాళ్ళకి కరెక్ట్ టైము కాదు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి ఈ టైంలో కొనకండి, అమ్మకండి. మీకు పెద్దగా బెనిఫిట్స్ ఉండవు. ప్రాపర్టీస్ పరంగా టెన్షన్స్ ఉండే టైము. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. బ్యాంక్ లోన్లు పెట్టుకుని అవి శాంక్షన్ అవటం కష్టంగానే ఉంటుంది. మీ బ్రదర్స్తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్రదర్స్తో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇవన్నీ కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల మకర రాశి వాళ్ళకున్న సమస్యలు. మే 11 నుంచి మే 20 వరకు 10 రోజుల్లో కూడా కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి ఈ రకమైన టెన్షన్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి అప్పులయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఏదైనా చాంటింగ్ వింటూ ఉండండి.
కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు అర్ధాష్టమ కుజదోష తీవ్రత తగ్గుతుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఈ 10 రోజుల్లో ఎలా ఉన్నాడంటే, శుక్రుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం బ్రహ్మాండంగా ఉన్నాడు. మే 11, మే 12, మే 13 ఈ 3 రోజుల్లో 5వ స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడంటే, మకర రాశి వాళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళకి మధ్య విపరీతమైన అటాచ్మెంట్ ఇస్తాడు, లేదా వాళ్ళ పిల్లలతో బ్రహ్మాండమైన అటాచ్మెంట్ ఇస్తాడు. ఇంతకుముందు తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ మకర రాశి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయేలాగా చేస్తాడు. తల్లిదండ్రులతో ఉన్న ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి, వాళ్ళ పిల్లలతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. తల్లిదండ్రులతో పిల్లలతో హాయిగా ఉండేలాగా 5వ స్థానంలో శుక్రుడు మొదటి 3 రోజుల్లో మకర రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. ఆ తర్వాత 7 రోజుల్లో కూడా, అంటే మే 14 నుంచి మే 20 మధ్యలో శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఏం చేస్తాడు? మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యేలా చేస్తాడు. మే 14 నుంచి మే 20 మధ్యలో ఈ 7 రోజుల్లో కూడా మకర రాశి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ 7 రోజుల్లో, అంటే మే 14 నుంచి మే 20 మధ్యలో ఎప్పుడైనా సరే నానబెట్టిన అలసందలు, అంటే బొబ్బర్లు ఒకసారి ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే ఈ 7 రోజుల్లో లలితా సహస్రనామ స్తోత్రం కానీ రాజరాజేశ్వరి అష్టకం కానీ చాంటింగ్ వినాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఇవి చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు, ఆ మనీ ఎక్స్పెండిచర్ అనేది మకర రాశి వాళ్ళు తగ్గింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి గ్రహాల సంచారాన్ని బట్టి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన సమయాల్లో పరిహారాలు చేసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి మే 11 నుంచి మే 20 మధ్యలో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన మాసం వస్తుంది. సౌరమానము, చాంద్రమానం అని మనం ముహూర్తాలు 2 రకాలుగా చూసుకుంటాం. సౌరమానంలో రోజులకి చాంద్రమానంలో రోజులకి కొంత తేడా ఉంటుంది. సౌరమానం ప్రకారం చూసుకునే రోజులు, చాంద్రమానం ప్రకారం చూసుకునే రోజుల మధ్యలో ఉన్న తేడా సరిచేయటానికి వచ్చిన మాసాన్ని అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అంటే మామూలు మాసాల్లో చేసే పూజల కన్నా, దానాల కన్నా, స్తోత్ర పారాయణల కన్నా అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. దీన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకన్నారంటే, పురుషోత్తముడు అని పిలువబడే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో భాగవతం వింటే మంచిది, చదివితే మంచిది. భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహాలు వింటే మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా ఓం పురుషోత్తమాయ నమః ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి అధిక మాసంలో ఈ ఒక్క పురుషోత్తమ నామం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసంలో ఎవరైనా సరే గుమ్మడికాయ దానం ఇస్తే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మే 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అధిక మాసంలో గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అధిక మాసంలో గుమ్మడికాయ, పనస పండు ఈ రెండింటిని కలిపి పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో స్వయం పాకం దానం ఇస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక గొప్ప దానం అరిసెల దానం. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వమని శాస్త్రాల్లో చెప్పారు. అమ్మవారికి ద్వాత్రింశత్ శక్తులని 32 ఉంటాయి. ఆ 32 శక్తులు దాటి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందటానికి అధిక మాసంలో 33 అరిసెల దానం విశేషంగా సహకరిస్తుంది. 33 అరిసెలు పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ అధిక మాసంలో దానం ఇస్తే సంవత్సరం పాటు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో పాలు కానీ బెల్లం కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు, నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. ఎవరికైనా అధిక మాసంలో పుట్టినరోజు వస్తే శివాలయంలో అభిషేకం చేయించుకొని బెల్లంతో చేసిన పాయసం కానీ బెల్లంతో చేసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ శివాలయంలో దానం ఇచ్చినట్లయితే నిండు 100 ఏళ్ల ఆయుష్ పెరుగుతుంది. అంతటి శక్తి అధిక మాసానికి ఉంది.
అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యాలు చేయాలి, నిజమాసంలో కూడా పితృకార్యాలు చేయాలి. కానీ నిజమాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శ్రాద్ధ కర్మ నిర్వహించాల్సిన అవసరం లేదు. నిజమాసంలో మాత్రమే శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. అధిక మాసంలో తప్పనిసరిగా చేయవలసింది అష్టాక్షరి మంత్ర జపం, ద్వాదశాక్షర మంత్ర జపం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలు ఎంత చదివితే అంత మంచిది. అలాగే ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎక్కువ సార్లు చదివితే మాత్రం ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు ఇటువంటివేవి కూడా అధిక మాసంలో చేయకూడదు. శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. పూజలు, స్తోత్ర పారాయణలు, గ్రహదోష నివారణ జపాలు ఇటువంటివే అధిక మాసంలో చేసుకోవాలి. అలాగే అధిక మాసంలో మీరేం చేసినా సరే మామూలు మాసాల కంటే కూడా ఆ పూజలు కానీ జపాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.